ప్రైజ్లాడు. మరి ముందుగా ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజాది రాజా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, మరి దేనికి నాయన యోగ్యులం కాని మమ్మలను నాయన తండ్రి అయ్యా మీ కృపలో నాయన దీవించి నడిపించి బలపరచి నాయన తండ్రి ఉదయకాలం నాయన తండ్రి దేవాయస ధ్యానించుకున్నట్టు నాయన ప్రభావ మాకు సహాయం దయచేయండి. మరి నీ మాటలు కొన్ని నాయన ప్రభావం ధ్యానించుగా నాయన ప్రభావం మీరు మాతో మాట్లాడండి. మాకు సహాయం దయచేయండి. మరి ముందుగా నా నోటికి కూరగా ఉండే నాయన ప్రభావం మరొకపరచండి. మరి నాయన ప్రభావం మరి నాయన నా దాంట్లో ఏమీ లేదయా, కేవలం నాయన ప్రభావం మీ మాటల్లో నాయన చెప్పండి దాచుకోవడం మాత్రమే అయ్యా. అయ్యా తోడుగా ఉండి నడిపించి బలపరచమని మీ ఆత్మశక్తిని మెండుగా అనుగ్రహింపమని మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు అడిగిడుకొని పొందుకొని తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవుడికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీకు మరి ముఖ్యంగా యుగేంద్ర అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. వాక్య సందేశంలో వెళ్ళిపోదామండి. మరి మనము ఈరోజు ధ్యానించకపోయే భాగము ప్రార్థనా జీవితం. ఈరోజు మనం ధ్యానించకపోయే అంశము ప్రార్థనా జీవితం. మీ అందరూ మీ పరిశుద్ధ గ్రంథములు తెరిచినట్లయితే మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మన మెయిన్ రెఫరెన్స్ మన మిగతా వాటిలోకి వెళ్ళి తర్వాత వీటిలోకి వచ్చేస్తాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. ఈ అంశము అసలు ఎందుకు చెప్పారు దేవాది దేవుడు యేసు ప్రభువుల వారు? అసలు ఏ సందర్భంలో చెప్పారు? దేన్ని ఉద్దేశించి యేసు ప్రభువుల వారు దీని గురించి మాట్లాడాడు అని మనం చూసుకున్నట్లయితే, మనకి అడగాలి అన్నా, మనకి దొరకాలి అన్నా, లేకపోతే మనకి తెరవబడాలి అన్నా కొన్ని షరతులు ఉంటాయి. దీన్ని ఏమనుకుంటారంటే చాలా మంది వాగ్దానం అని అనుకుంటారు. ఏ విధంగా అంటే పర్సనల్స్ అంటే మన వ్యక్తిగత అవసరాలు, ఫైనాన్షియల్ నీడ్స్ కానీ లేకపోతే మెంటల్ హెల్త్, దేని పరంగా చూసుకున్నా మనం అడిగితే దేవుడు ఇస్తాడు అని అనుకుంటారు. ముందుగా మనం అడగాలి అంటే మనం అడిగి పొందుకునే యోగ్యత అర్హత ఉందో లేదో మనం చూసుకోవాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ చేసి వదిలేస్తారు కానీ తర్వాత దాని మీద విశ్వాసము ఉంచరు. ఏదో అడిగామంటే అడిగాము, వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టుంటారు. మనం అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీరు మీ దగ్గరున్న వాగ్దానాలు కానివ్వండి, లేకపోతే మీ దగ్గరున్న పరిశుద్ధ గ్రంథంలో మీకు నచ్చిన మాటలే కానివ్వండి, ఏ వాగ్దానానికైనా లేకపోతే మీ దగ్గర ఈ సంవత్సరం మీకు వచ్చిన వాగ్దానానికైనా ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. చాలా మంది వాగ్దానాన్నే చూస్తారు కానీ వాగ్దానం వెనకున్న ఆ షరతుని చూడరు. ప్రతి వాగ్దానానికి ఖచ్చితంగా ఒక షరతు ఉంటది. షరతు లేకుండా యేసు ప్రభువుల వారు మాట్లాడలేదు అక్కడ. ప్రతిదీ మనం ఏదైతే అడుగుతామో ఒక షరతు ఇచ్చాడు. అది చేస్తేనే మనం వాగ్దానాన్ని పొందుకోగలుగుతాం. ఆ షరతును ఫాలో అవ్వకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు అది వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఆ పని కొంచెం కూడా జరగదు.
మన ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా షరతులు ఉంటాయి. వాటిని మనం గమనించి అవి ఏంటో అవి మనం గ్రహించాలి. అందుకే యేసు ప్రభువుల వారు ఇక్కడే ఒక మాట అన్నాడు. ఏంటిది? యోహాను సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉంచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఎగ్జాంపుల్, మీరు ఈ వచనాన్ని గమనించినట్లయితే, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. చాలా మంది ఈ లైనే చదువుతారు కానీ ముందున్న లైన్ అస్సలు చదవరు. ముందున్న లైన్ ఏంటి? నా యందు మీరును మీ యందు నా మాటలను ఉంచిన ఎడల. అంటే ఏంటి? నా యందు మీరును అంటే మీ యందు నన్ను ఉంచితే, మీ యందు నా మాటలు, మీరు నా ఆజ్ఞలను గై కొనగలిగితే మీకేదో ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఆయన మన యందు ఉండక, ఆయన మాటలు మనం వినకుండా, అసలు ఆయనని మన జీవితంలో ఉంచుకోకుండా, ఆయన మాటలను మన మధ్య ఉంచుకోకుండా మనకి ఇష్టమైన అన్ని అడిగితే అనుగ్రహించే అంత తెలివి తక్కువ వాడు కాదు ఆయన కదా. ఉదాహరణకి ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అందుకే దేవాదేవుడు ఏమన్నాడు? నాకు మొరపెట్టము, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయదు. మనం మొరపెట్టినట్లయితే మనము ఫ్యూచర్ లో, భవిష్యత్తులో కూడా ఏమేమి ఉందో మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో అది మనం ముందుగానే పసిగట్టగలచ్చు. అది ఏది ఎలా చేయాలి, మరి ప్రార్థన ఎలా చేయాలి అంటే పూర్ణ ఆత్మతోని, పూర్ణ మనసుతోని, ఏ విచారణ చేయకుండా ఉంటే అది మనకు అనుగ్రహింపబడుతుంది కదా. మరి అదే విధంగా మరి ప్రార్థన ఎలా చేయమన్నాడు అని అంటే, ఒక సింగిల్ లైన్ లో దేవుడు చెప్పడం జరిగింది. పౌలు గారితో చెప్పించాడు ఈ మాట, ఆత్మ రాయించాడు కనుక ఎడతెగక ప్రార్థన చేయడు. ఎడతెగగా గనక మనం ప్రార్థన చేయగలిగినట్లయితే గొప్ప గొప్ప సంగతులను మనం చూడగలగచ్చు. అదే విధంగా మనము వేడుకున్న విషయాలు ఇహలోకపరమైనవి కాకుండా దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకొని మనం గనక ప్రార్థన చేసినట్లయితే అది మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకే కీర్తనల గ్రంథము 66:18-19 ఇలా ఉంటుంది. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు దావీదు ఈ మాటని? మనం కనుక పాపం చేస్తే ప్రభువుకి తెలియదా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తే అది వేషధారణ అవుతుందండి కదా. నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు. ఎందుకంటే మనము మన బలహీనతలు లేకపోతే అలాంటివి కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, నాకు ఈ బలహీనత ఎందుకు పోవడం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు ఈ పని జరగట్లేదు, నాకు ఇదంతా ఉంది, నేను ఎందుకు ఇది పొందుకోలేకపోతున్నాను అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏప్రిల్కు రాసిన పత్రిక 7:25 ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైనాడు. దేవుడు ఎవరంట అండి? నిరంతరం జీవిస్తున్నాడంట. ఎవరిని రక్షించడానికి? తన దగ్గరకు వచ్చే వారి పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. తన యుద్ధకు వచ్చే వారి పక్షాన, దేవుని యుద్ధకు రాకుండా పక్కకుండే వాళ్ళ పక్షాన లేదు అక్కడ.
ఆయన యుద్ధకు వచ్చే వారి పక్షాన ఆయన నిరంతరం జీవించినాడంట. సంపూర్ణంగా మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థనలో కూడా మన యొక్క ప్రతి విధమైన అంశం ఏదైతే ఉందో అది పొందుకోవాలి అంటే మన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవల్లని ఇక్కడ 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. మనం ఏం చేయాలి? ఆయన మన మనవి వినాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా పొందుకోవాలి అడిగిన విషయాలను అనంటే దేవుడే చెప్తున్నాడు. ఏమని? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లను పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలా మంది ఏమంటారంటే, మీరు అడగండి, అడిగి విశ్వాసం ఉంచండి, మీరు విశ్వాసం ఉంచితే మీకు అనుగ్రహింపబడుతుంది అని అంటారు. అనుగ్రహింపబడుతుంది అన్నప్పుడు ఎలా అనుగ్రహింపబడుతుంది? ప్రార్థన అనే మనం చేసుకుంటూ పోతే అది అనుగ్రహింపబడదు. ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ప్రేమించడం, ప్రతిదీ ఏదైనా సరే మనం పొందుకోవాలి అనంటే మనలో ప్రార్థన అనేది ఉండాలి. అందుకే దేవాది దేవుడు ఒక మాట అంటాడు. ఏమని మనం చూసుకున్నావా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 21లో మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వాస్తవాన్ని. అసాధ్యమైనది అంటే ఏంటంటే మనం అడిగే విషయాలన్నీ మనము పొందుకోగలిగితే మనం సంబరపడిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకి మనం లోపడతామో అప్పుడు తొందరగా పని అవుతుందని కూడా మనము గుర్తు పెట్టుకోవాలి. పాత నిబంధనలో ఇలా ఉంటుంది ప్రార్థన. ఎలాగనో చెప్పనా అండి? అందరూ విలాప వాక్యములు 2వ అధ్యాయము 19. నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తము. ప్రతి వారును మూర్ఛరిల్లి చేయుచున్నారు, ఆకలిగొని వారు చేయుచున్నారు. ఏం చేయాలంట? ఎక్కువ జామున ప్రార్థన చేయాలంట. ఎలాగా? మన హృదయాలను నీళ్ళలాగా కుమ్మరించాలంటండి. నీళ్ళలాగా కనుక మనం మన హృదయాలను కుమ్మరించినట్లయితే మనకు కావాల్సింది దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఏం చేస్తామంటే అడిగి వదిలేయకుండా విచారణ చేయాలి. ఒకటి, పూర్ణ మనస్సుతో ఆయనను కనుగొనాలి. అప్పుడు ఆయన నామమున మనం ఏది అడిగినను తండ్రి మనకు అది అనుగ్రహిస్తాడు కదా. అందుకే దావీదు ఇలా రాస్తాడు. ఏమని? నా పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరుగనీయకుము. ఏంటిది? పూర్ణ హృదయంతో వెతుకుచున్నాడు. మరి ఆజ్ఞల్ని విడచి తిరగనీయకము అని ఎందుకు అన్నాడు? వెతుకుచున్నాను అని ఇక్కడ వదిలేయచ్చు కదా. ఆజ్ఞలను అని ఎందుకు అన్నాడు? ఆజ్ఞలను కైగొంటేనే ఆయనను వెతకడం కుదురుద్ది కాబట్టి. ఆజ్ఞలు లేకుండా మనం దేవుణ్ణి వెతకలేం. వెతకాలనుకున్నా కూడా అది వ్యర్థమే కాబట్టి. ఎందుకంటే మనకున్న బలహీనతలు, లేకపోతే ఉన్న ప్రతి విధమైన, లేకపోతే ఏదైనా సమస్య అయినను అది దేవుడు చూడట్లేదా అంటే ఖచ్చితంగా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు అనే ఆధారానికి ఒక అధ్యాయం, ఒక వచనము, కీర్తనల గ్రంథము 22-24. ఆయన బాధపడు వారి బాధను ధృవీకరించలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించు. ఎక్కడంటే ఇది
ఎలా చెప్తున్నాడు ఈ మాట? మన బాధలు మనల్ని చూసి అసహ్యపడడం కానీ, ముఖం తిప్పుకోవడం కానీ, మన మన మనవిని వినకపోవడం కానీ దేవాది దేవుడు అస్సలు చేయడండి. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని చాలా మంది ఏమంటారంటే, మనం ఎలా ఉన్నా సరే దేవుడు ముందుగా మన మనవి వింటాడు అని అనుకుంటారు. అది అన్ని సందర్భాలలో కాదు. ఆయన వింటాడు కానీ ఎక్కడ దాకుంటాలో మళ్ళీ అలానే చేస్తాడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, ఏంటి? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుచున్నాను. వేకువనే వెతకడం ఏంటి? వేకువనే మనం ఎప్పుడైతే దేవుడిని వెతుకుతామో ఆ రోజు మనం అనుకున్న విషయాలన్నీ సక్రమంగా జరుగుతాయి. ఎవరైతే ఉదయాన్నే దేవుణ్ణి వెతకరో, ఇహలోక విషయమైన వాటిని వెతుకుతారో వాళ్ళు నిరాశతోటి అసంతృప్తి జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకి ఎంత డబ్బున్నా ఏమున్నా వాళ్ళు సంతృప్తి లేని జీవితం జీవిస్తున్నారని అర్థం. దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుణ్ణి మాటలు వినకుండా ఆశీర్వాదం కావాలి, నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంటే సరిపోదు, మనకి సరైన ఆధ్యాత్మిక జీవితం కూడా ఉండాలి. కొంతమంది ఉంటారు మళ్ళీ మహానుభావులు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారంటే ఇంట్లో సరిగ్గా ప్రార్థన చేయరు కానీ వీధులలో ఎక్కడ పడితే అక్కడ ఇక వాళ్ళని చూస్తే వీడంత ఆత్మీయుడు ఇంకెవడు ఉండడం అనిపిస్తుంది, అంత ప్రార్థన చేస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడు మత్తయి సువార్త 6:6లో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయండి, అప్పుడు రహస్యమందున్న తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎందుకన్నాడు ఈ మాట? రహస్యంగా ఎందుకు? నీ భక్తి రహస్యంగా ఉండాలి. మన భక్తి రహస్యంగా ఉంటుంది. వాడు చూస్తున్నాడనో వీడు చూస్తున్నాడనో గంటలుగా ప్రార్థన చేసేసి అబ్బా వీళ్ళకి ఎంత భారం ఉందో అని అనిపించుకోవడం కాదు. ఒకవేళ మీకు ప్రార్థన చేయమని అంశం ఇస్తే అంశం దాటి మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కొంతమంది ఇచ్చిన అంశం ఒకటి, చేసేది ఒకటి, ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వస్తారు. ప్రార్థన మొత్తం ఎక్కడ ముగుస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ప్రార్థన మాత్రం చేశాం, అట్లే ఉంటారు. మళ్ళీ ఇచ్చిన అంశం దాటకుండా ఇచ్చినది కరెక్ట్ గా ఫాలో అయ్యి అప్పటి వరకు వీధులలో గంటలు లేకపోతే కూడికలలో గంటలు ప్రార్థన చేస్తున్నాడంటే వాడికి వ్యక్తిగతంగా ప్రార్థన లేదు అని అర్థం. తప్పుగా అనుకోకండి విషయం. మీకు ప్రార్థన లేదా అంటే వీధులలో గంటలు చేసేటోడికి రహస్యంగా దేవునితో గడిపే సమయం ఉండదు వాడికి. అంటే వాడి విషయాలు అన్ని వేరుగా ఉంటాయి. ఎందుకంటే లోకంలో బతుకుతాం కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఎవడైతే కరెక్ట్ గా ఇచ్చిన దాన్ని దాటకుండా కరెక్ట్ గా ప్రార్థన చేసి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని కాకుండా ఇచ్చిన దాని ప్రకారం చేసినట్లయితే మనం చాలా విషయాలు మనం చూడగలుగుతాం. మనం విశ్వాసము ఉండకూడదా? విశ్వాసం లేకుండా చేస్తే కూడా ఆయన మన పట్ల కృప చూపుతాడు కదా అని అంటే అది అసాధ్యం. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉంది. విశ్వాసం ఉంది అంటారు కొంతమంది, నాకు విశ్వాసం లేకపోయినా నేను అన్ని పొందుకోగలను అని అంటారు. మనం అడిగే విషయాలు కూడా ఎలా ఉండాలంటే సందేహింపక విశ్వాసంతో అడగవలను అని ఉంటది యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో. ఎట్లా అంట? సందేహింపక విశ్వాసంతో అడగవాలంట. దేనికి? సందేహం వస్తే విశ్వాసము నిలవదు కాబట్టి మనం సందేహించకుండా మనకు కావాల్సింది అడిగి మనకు కావాల్సింది కనుక మనం కరెక్ట్ గా పొందుకోగలిగితే
ఆయన మనకు ఎన్నో మార్గాలు తెరవగలడు. ఏ విషయంలో అయినా సరే ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించగలడు. ఎందుకంటే ఆయనకు అంత సమర్థత, శక్తి ఉన్నది కనుక. ఆయన ఆజ్ఞల్లో ఆయన యొక్క నామానికి విలువనివ్వకుండా పై భక్తి చేసుకుంటూ నాకు పని జరగట్లేదు అనడానికి అస్సలు అవకాశం లేదు. ఆయన ఆజ్ఞలను గైకొంటూ ప్రార్థనలో మనము వేషధారుల వలె ఉండకుండా ఇంటి అలా మనం గనక ఇంటే పతనం అయిపోతాం, నాశనం అయిపోతాం. కాబట్టి మత్తయి సువార్త 6:5 ప్రకారం మనం అస్సలు ఉండడానికి వీల్లేదు. అక్కడ కొంతమంది వేషధారులు ఉంటారు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధులలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. ఎవరు వాళ్ళు? ఇక్కడ చెప్పింది పరిచయులు, సద్దుకాయల గురించి, శాస్త్రుల గురించి కూడా కాదు. ఇలాంటి భక్తి చేసే వారందరి గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో మన యొక్క స్వలాభాల కొరకు కాకుండా ప్రతి దాని కొరకు విజ్ఞాపన చేయడము, లేకపోతే మనకు అనుగ్రహించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్రమంగా గనక పూర్తి చేయగలిగినట్లయితే దేవుని కృప, ఆయన ఆత్మ మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందండి. మనము దేవుని యందు నిలిచి వారమై ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను వాక్యం చదువుతున్నాను, నాకు ఆరాధన వచ్చు, నేను ఆరాధన కూడా బలంగా జరిగించగలను అని అనుకుంటారు. కానీ ప్రార్థన మాత్రం 5 నిమిషాలు కూడా ఉండదు. ప్రార్థననే మన జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేసేదే ప్రార్థన. చాలా మందికి ఈ విషయం తెలియదు. కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. నేను వాక్యం చదువుకున్నాను, నిన్ను ఆరాధన చేస్తున్నాడు, దేవుడు నేను అనుకున్నవన్నీ నాకు అనుగ్రహిస్తాడు, నేను మనసులో అనుకున్నా సరే నాకు అనుగ్రహిస్తాడు అని వెర్రిగా భ్రమపడతారు. అసలు ప్రార్థన లేకుండా అపవాది టార్గెట్ చేసేదే ప్రార్థించే వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయాలని ట్రై చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థనలో నిరంతరము గనక జీవించినట్లయితే, ఆయన సహాయం మనం కోరుకొని ఆయన చిత్త ప్రకారము మనం జీవించినట్లయితే ఆయన మనకు ఏదైనా అనుగ్రహిస్తాడండి. కాబట్టి మన ప్రార్థనా జీవితంలో ఎక్కడా కూడా వెనుతిరగక ముందుకు సాగిపోలాగున దేవుణ్ణి వేడుకున్నామంటే ప్రార్థనా శక్తిని, ప్రార్థన ఆత్మను అడుగుదాం. లోకపరమైన విషయాలన్నీ పక్కకి పెట్టి అవన్నీ అనుగ్రహిస్తాడు. కానీ ముందుగా ఆయన ఆజ్ఞలను, ఆయనను వెతికే వారిని ఆయన ఎప్పుడు లక్ష్య పెట్టలేదండి. కాబట్టి మీ లోకపరమైన విషయాలన్నిటిని తీసేసి మనము ఆయన తట్టు మాత్రమే ఉన్నట్లయితే ఆయన మనకు ఏదైనా అనుగ్రహించగలరు. కాబట్టి ఈ కొద్ది మాటలను ముగించుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్ అండి అందరికి.